వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఎస్ఎఫ్ఐ PDSU ఆధ్వర్యంలో బంద్. పోగొట్టుకున్న వస్తువులను గుర్తించి యజమానికి చేరవేసే డిజిటల్ ప్లాట్ఫారం. ప్రొఫెసర్ విశ్వమోహన్ తో కలిసి ప్రారంభించిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. నత్తనడకన నడుస్తున్న దారుసలం ప్రధాన రోడ్డు నాలా పనులు వెంటనే పూర్తి చేయకపోతే సెక్రటరియట్ ముట్టడిస్తామన్న బీఆర్ఎస్. ప్రజాకళల పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ అవసరం. తిరుమలరావు సేకరణను మ్యూజియంగా ఏర్పాటు చేయాలి. చూసే విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సూర్యాపేటలో ఎస్ఎఫ్ఐ PDSU ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. విద్యార్థుల ఉపకార వేతనాలు, బకాయిల విడుదల, పాఠశాలల అభివృద్ధి వంటి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన బంద్ కారణంగా పలు చోట్ల విద్యా సంస్థలు మూతపడ్డాయి. విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తక్షణమే స్పందించి బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ చేయడం జరుగుతుంది. అదే ఆ బంద్లో పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, పేరెంట్స్లు, విద్యా సంబంధించిన యజమానులు అందరూ కానీ విజయవంతంగా ఈ బంద్ విజయవంతంగా జరుగుతుంది. ఈ బంద్గా డిమాండ్ ఏమంటే ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, MEO DO పోస్టులను భర్తీ చేయాలని, ఏదైతే గురుకుల BC సోషల్ వెల్ఫేర్ లాంటి విద్యా సంస్థలకు సొంత భవనాలు నిర్మాణం చేయాలని, ఏదైతే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఈరోజు తదుపరి డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ విజయవంతం అవుతూ ఉన్నది. స్వచ్ఛందంగా విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, అదేవిధంగా యాజమాన్యాలు ఈ బంద్కు మద్దతు తెలుపుతూ బంద్ని ఈరోజు విజయవంతం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ బంద్ యొక్క ఉద్దేశం విద్యా సంవత్సరం ప్రారంభమై 25 రోజులు అవుతూ ఉన్నది. ఈ విద్యా సంవత్సరం కూడా విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ విద్యారంగం మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నది. 27,000 పాఠశాలని ఈ గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 పాఠశాలగా కుదించేటటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నది. అదేవిధంగా 6 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయలకు పైగా రాకపోవడంతో విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈరోజు బంద్ విజయవంతం చేయడం జరుగుతుంది. దీని డిమాండ్స్ ఏంటంటే ఈరోజు 26,000 స్కూళ్ళని ఈరోజు 4,000 చూస్తున్న పరిస్థితి. అట్లాగే ఫీజు 10,000 కోట్లు ఈరోజు కాల్షిప్ విడుదల చేయకుండా ఈరోజు విద్యార్థుల్ని అన్యాయం చేస్తున్న పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ జరుగుతుంది. అట్లా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో చూసుకుంటే మోడల్ స్కూల్స్, గురుకుల, KGB రాష్ట్ర వ్యాప్తంగా సొంత భవనం లేక ఈరోజు విద్యార్థులు ఎంతో మంది చనిపోతున్న పరిస్థితి, ఫుడ్ బ్యాగ్ ఇలా చనిపోతున్న పరిస్థితి అయినా కూడా ఈరోజు ప్రభుత్వం పట్టించుకుంటారు. విద్యాశాఖ మంత్రి తన చిప్పు చేతిలో పెట్టుకుని ఈరోజు రేవంత్ రెడ్డి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి ఉంది. తక్షణమే విద్యార్థుల సమస్య పరిష్కరించాలని, నవోదయ ఇలా బకాయిలు 200 కోట్లు ఉన్నాయి కాబట్టి ఆ విడుదల చేయకుండా ఈరోజు విద్యార్థుల నుంచి బయటకు వెళ్తున్న పరిస్థితి. పేరెంట్స్ ఈరోజు ఎంతో మంది ఘోర ఏడుస్తున్న పరిస్థితి ఉంది. అయినా కూడా అక్కడ కూడా విద్యార్థులు కూడా కనీసం 200 కోట్లు కూడా ఈరోజు విడుదల చేయని పరిస్థితి ఈ ప్రభుత్వం. తక్షణమే విద్యాసంఘ సమస్య పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ PDSగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పెట్టడం జరిగింది. పోగొట్టుకున్న వస్తువులను గుర్తించి యజమానికి చేరవేసే డిజిటల్ ప్లాట్ఫామ్ రూపొందించడం అభినందనీయమని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సింగరేణి కాలర్స్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ శ్రీను జంగావంకర్ రూపొందించిన స్కాన్డ్ రిటర్న్ .in వెబ్సైట్ ను లైబ్రరీ సైన్స్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ రిటైర్డ్ చైర్మన్ ప్రొఫెసర్ విశ్వమోహన్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి బిజీ ప్రపంచంలో చాలా మంది తమ పర్సులను, లగేజ్ బ్యాగులను, స్టడీ సర్టిఫికేట్ ను పోగొట్టుకుంటున్నారని, ఆ వస్తువులు దొరికిన వ్యక్తులు నిజాయితీగా యజమానులకు తిరిగి పంపించాలంటే వివరాలు తెలియక అందించలేకపోతున్నారని, ఈ సమస్యకు పరిష్కారం కోసం శ్రీను జంగావంకర్ ఈ వెబ్సైట్ రూపొందించారని తెలిపారు. ఈ సేవ విద్యార్థులు, ఉద్యోగులు
వృద్ధులు తరచూ ప్రయాణం చేసే వారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Please with a warm round of applause. Thank you. కాలేజ్లో డిప్యూటీ జీఎంగా రిటైర్ అయ్యాను. సృజనాత్మక విషయాలు రోజువారీ హాబీ. గౌరవనీయులైన ముఖ్య అతిథి శ్రీ కె శ్రీనివాసరెడ్డి గారు, చైర్మన్ తెలంగాణ మీడియా అకాడమీ, గౌరవ అతిథులు ప్రొఫెసర్ బి విశ్వమోహన్ ముందుకు తీసుకొస్తున్నాను. మనలో ప్రతి ఒక్కరు ఏదో సమయంలో మొబైల్ ఫోన్, వ్యాలెట్, హ్యాండ్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్, ల్యాప్టాప్, కీస్, ఐడి కార్డ్స్, సర్టిఫికేట్స్, ట్రావెల్ లగేజ్ వంటి విలువైన వస్తువులను ఇలాంటి అన్వేషణలు ప్రజలకు అందుబాటులో ఉంటే కొంత కాన్ఫిడెన్స్ కలగటానికి, మనది మనకు దొరుకుతుంది అన్న భావం కలగటానికి అవకాశం వస్తుంది. విశ్వమోహన్ గారు చెప్పినట్లు ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళని ఏం చేయలేదు, వద్దు అనుకున్న వాళ్ళకి ఏం చేయలేదు. ఏమాత్రం ఆలోచన ఉన్నా అరే ఇది అందించాలా, పోగొట్టుకున్నారన్న భావం ఉన్నా ఇలాంటి క్యూఆర్ కోడ్స్ సాంకేతిక నిపుణత, సాంకేతిక ఫలితాలు అందరికీ అందుబాటులో ఉండాలన్న భావన అందరికీ ఉందే. అలాంటి దాంట్లో ఇవాళ స్కాన్ ది రిటర్న్ అనే ఒక భావాన్ని, ఒక సాంకేతిక అందుబాటుని శ్రీను గారు ముందుకు తీసుకొచ్చినందుకు మనసారా అభినందిస్తున్నాను. నేను నా మిత్రుడు రఘురామ్తో పాటు వారు కలిసినప్పుడు మీరేం చేస్తున్నారు అంటే సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. మీకెందుకు ఇది ఆలోచన వచ్చింది? నార్మల్గా రాదు. ఈ యువకులు ఇవాళ ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు పోవాలనుకునే వాళ్ళకి వచ్చే భావాలు మీకు ఎందుకు వచ్చాయో చెప్పండి అని అడిగారు. ఆయన కొన్ని ఇంట్రెస్ట్ లెడ్ టు దిస్. ఇది ఇవాళ పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు. ఇలాంటి సాంకేతిక అభివృద్ధి సామాన్యులకు అందుబాటులో వచ్చిందన్న భావన, విశ్వాసం, పోగొట్టుకుంటూ ఉన్నదిలే అన్న విశ్వాసం కలిగించడానికి తోడ్పడుతుంది. ఇలాంటి ఆవిష్కరణలో ప్రజలకు ఏ మేరకు గోషామహల్లోని దారుసలం ప్రధాన రోడ్డు నాలా పనులు గత 2 నెలలుగా నత్తనడకన నడుస్తున్నాయని, వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గోషామహల్ బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గోషామహల్ బీఆర్ఎస్ సీనియర్ నేత సురేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాలో అబ్జర్వర్ నాగేందర్ గౌడ్, ఇన్ఛార్జ్ ఆర్వి మహేందర్ కుమార్లు పాల్గొని నాలా పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ 2 నెలలుగా నాలా పనులు జరగకపోవడంతో వ్యాపారస్తులు వ్యాపారం లేక లక్షల్లో కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ సీనియర్ నాయకుడిని, ఇక్కడ స్థానిక బిజినెస్ మ్యాన్ కూడా. నేను ఇక్కడ వ్యాపారులు అంతా చాలా తీవ్రంగా నష్టపోతారు. 2 months నుంచి ఒక్కొక్క వ్యాపారానికి కిరాయా 1 month ల్యాక్ ఉంది. వ్యాపారులు GST కడతారు, సెల్ ట్యాక్స్ కడతారు, మున్సిపల్ ట్యాక్స్ కడతారు, అన్ని కడతారు. వాళ్ళందరికీ ఎంత ఇబ్బంది అవుతుందో అంత ఇబ్బంది. ఒక్క అధికారి వచ్చి చూస్తలేరండి. ఇక్కడ ఎంత అధ్వానం అంటే అంత అధ్వానం. స్టేట్ గవర్నమెంట్ ఫండ్ 8 crores వేస్తే మంత్రి రాడా, మంత్రి వచ్చి విజిట్ చేసి కూడా అంత అన్యాయమా? మా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మా మంత్రి గారు తలసాని శ్రీనివాస్ గారు 3 సార్లు విజిట్ చేసి వచ్చి చేసిపోయిండు. ఈ ఒక్కసారి మంత్రి కాలేడు. ఇక్కడికి స్థానిక కార్పొరేషన్ చైర్మన్ ఉంటాడు, అతను కూడా చూసిపోలేడు. అంత అన్యాయమా కాంగ్రెస్ పార్టీది? ఈ పార్టీ తొందరగా చర్యలు తీసుకొని ఎవరో డిమాండ్ చేసి జిహెచ్ఎంసీ అధికారులు ఎందరో స్పందించి దీన్ని తొందరగా పూర్తి చేయాలని మాది కోరిక. భారతదేశాన్ని వెలిగిపోతున్నది అంటున్నారు. ఇక్కడ శాసనసభ్యుడే వాళ్ళ పార్టీకి చెందిన శాసనసభ్యుడు ఉన్న బీజేపీ పార్టీ ఉంటే ఇక్కడ ఏం వెలిగిపోతున్నది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నాలల్లో పడి ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారండి? ఇక్కడ నుంచి గెలిచిన శాసనసభ్యుడు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాల్సింది పోయి ఎమ్మెల్యే గారు ఏడవనుకుంటున్నాడు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ప్రజాప్రతినిధులు కదలాలి, అధికారులు కదలాలి, తక్షణమే ఈ వర్క్ అనేది ప్రారంభించాలనేది మా డిమాండ్. 4 సంవత్సరాల నుంచి చాక్నవాడి నాలా ప్యాచులుగా విడిపోతూనే ఉన్నది. మేము అప్పుడు కూడా ఫస్ట్ ప్యాచ్ విడిపోయినప్పుడు కొంతమంది గాయాలు జరగడం కూడా జరిగింది. అప్పుడు మేము క్లియర్గా చెప్పినాం కూడా దీనికి సపోర్టింగ్ వాళ్ళు వేసి దాన్ని కట్టాలి అని చెప్పి అప్పటి కాంట్రాక్టర్ మా మాట విన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టినప్పుడు ఎంపీ ల్యాండ్ తీసుకొని ఇక్కడ శోచనీయ విషయం ఏమిటంటే 3 సార్లు స్థానికంగా రాజాసింగ్ని ప్రజలు ఏరి కోరి ఎన్నుకుంటే ఈ విధమైన పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మున్సిపల్కు, వాటర్ వర్క్ డిపార్ట్మెంట్కు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలాంటి కోఆర్డినేషన్ లేదు. మొన్న నుంచి స్థానిక ప్రజలకు మంచినీళ్ళు రావట్లేదు. మంచినీళ్ళ కోసం చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పక్కగా స్థానిక ఎంపీ కూడా ఉంటారు, ఎంపీ గారి ఆఫీస్ దగ్గరనే ఉన్నది. వాళ్ళు ఈ నాల కూలడం జరుగుతుంది. మేము ప్రభుత్వ అధికారులకు రిప్రజెంటేషన్ జరుగుతుంది. అంటే ఈ డూప్లికేట్ సిమెంటు, డూప్లికేట్ స్టీలు నాల ఒక్కసారి కడితే 10 సంవత్సరాల దాకా ఉండాలి మినిమం. ఇదేంటి 6 నెలలకు ఒకసారి కూలిపోవడం ఏంటి? ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం. గవర్నమెంట్ హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆధ్యాకళ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ప్రజాకళల పరిరక్షణపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అంతరించిపోతున్న సంప్రదాయ కళారూపాల సంరక్షణ, కళాకారుల జీవనోపాధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణపై కళాకారులు, సాంస్కృతికవేత్తలు, మేధావులు చర్చించారు. తిరుమలరావు సేకరించిన అరుదైన సంగీత వాయిద్యాలు, చారిత్రక వస్తువులు ప్రజల వారసత్వం అని పేర్కొంటూ వాటిని మ్యూజియం గా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఉన్నారు. ముఖ్యంగా నిత్యానందరావు వయసు కూడా మేము ఇవ్వమనైతే ఆయన ఆంధ్రజ్యోతిలో వచ్చింది పేపర్. కానీ బౌద్ధ మంత్రాలు కానీ ఆ సంగీత పద్ధతులు, పరికరాలు ఆ ఆదివాసులకు ఎట్లా వచ్చినాయి, లేకుంటే కింది వర్గాల్లో ఎట్లా మూలాలు కాపాడుతున్నారు, మన బిక్కులు ఎట్లయితుందో, బక్కమ్మ ఎట్లయితుందో, బిక్కు ఎట్లయితే ఇవన్నీ ఎట్లా ఉన్నాయో అట్లనే సంగీతంలో కూడా ఒక ప్రత్యామ్నాయ పరస్పర సంఘర్షణలో ఒక వాయిద్యం అనేక రకాలు అవుతుంది. ఎల్లమ్మ కథనకు రాక్షసుని యొక్క వీణ ఏ రాక్షసుడి మీద వచ్చినప్పుడు అతను రాక్షసుడు కాదు, యాక్చువల్గా ఆర్య ద్రవిడియన్ ఈ క్రమంలో జమ్ముకు వచ్చినప్పుడు జమ్ముకు వాయిద్యాన్ని సృష్టించిన చరిత్ర వస్తుంది. డమురుకం వచ్చినప్పుడు డమురుకం యొక్క శివుని తాండవం, శివుడు ఎవరు అనార్యన్ దేవుడు, ఆ చరిత్ర వస్తుంది. లేదంటే ఒక మధ్యలో వచ్చిననుకో మధ్యలో మృదంగానికి సంబంధించిన వాయిద్యానికి సంబంధించిన చరిత్ర వస్తుంది. ఇవన్నీ కూడా వీటిని కాపాడుకోవాలంటే చరిత్రను పునర్లేఖించడం, పునర్మూల్యాంకరించడం, వీటిని ఉండటం వల్ల చాలా. అందుకని దీని పట్ల ఇంత వివాదాస్పదమైన కానీ స్థలం సమస్య కాదు. దీని యొక్క భావజాలపరమైన ఆలోచనలు ఉన్నాయి. లేకుంటే ఇంత చిన్న అది చాలా చిన్న సమస్య. వ్యక్తిగతంగా నిత్యానందరావు గారు మనకు బాగా పరిచయం, కానీ ఆయన లెక్క చూసినా
ఇప్పుడు దాంట్లో డమురుకం ఉంటే శుభం అని ఉంటుంది. ఇట్లా వాస్తు శాస్త్రం ప్రకారం డమురుకం ఇంట్లో ఉంటే అది చాలా శుభం. జముకు ఉంటే దయ్యాలు భూతాలు అవుతుంది శుభం అని. డోర్ ఉంటే చాలా శుభం. ఇవన్నిటి ప్రతి వాయిద్యాలను అంత కష్టపడి ఆ మహాత్ములు స్వీకరిస్తే అది ఏ రకం కూడా అటు సాంప్రదాయ ట్రెడిషనల్ ప్రకారం కానీ దానిలో ప్రత్యామ్నాయంగా వచ్చిన సంగీత పద్ధతులు కానీ వాటి పట్ల చాలా అపారంగా ఉంటాయి. ఇంకా ఆదివాసులు మేస్త్రం జాతి వాళ్ళు కొట్టే వాయిద్యం దగ్గర మనం చెప్పులు వేసుకోకపోతే వాళ్ళు మన కొడుకులంత పనిచేస్తాం, మాట్లాడు అంత పవిత్రంగా చూస్తాం. కిన్నెర ఉందనుకో, కిన్నెరకు సంబంధించి చాలా గొప్ప కిన్నెర కానీ ఏకతార కానీ ఇవన్నీ. సో ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నారంటే సేకరించిన ఒక్కొక్క దాని మీద ఒక గంట ప్రోగ్రామ్ ఇచ్చేంత ఉంటుంది. అంత ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో వాటిని అన్నింటినీ ఉపయోగిస్తూ నేర్పించి ఉపాధి కూడా కలుగుతుంది దీనివల్ల. సో ఇవన్నీ ఆలోచిస్తానికి మనంతా ఏం చేయాలా అంటే ఊరికి ఎట్లా రౌండ్ టేబుల్ పెట్టాం కదా, మాట్లాడాం, వెళ్ళిపోయాం, మర్చిపోయాం కాకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యూనివర్సిటీ మనకి ఇచ్చారు కాబట్టి అక్కడ పెట్టుకునే ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అనంతపురం అర్బన్ స్థానిక ఎస్పీ ఆఫీసులో బీసీ నాగరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురంలో ప్రజాప్రతినిధులు వారి స్థాయిని కోల్పోయి వీధి రౌడీలా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. వారి రాజకీయ లబ్ధి కోసం కులాలను అడ్డు పెట్టుకుని కులపోరుని సృష్టిస్తూ యువతకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ప్రజాప్రతినిధులు మాట్లాడవలసిన మాటలు ఇవేనా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను బలిపశులు చేస్తున్నారని బీసీ నాగరాజు డిమాండ్ చేశారు. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ప్రజాప్రతినిధులు వీధి రౌడీల కంటే వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వారు ఎన్నికైనటువంటి పదవి, ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఒక ఎమ్మెల్యేగా ఆ ఎమ్మెల్యేకు ఉండాల్సినటువంటి అర్హత వీరికి ఉందా లేదా అనేటువంటిది ఈరోజు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో. వీధి రౌడీలన్నా గతంలో చాలా హుందాగా వ్యవహరించేవారు. వీరు ప్రజా సమస్యల పట్ల ఏ రోజు గలం విప్పినటువంటి పరిస్థితి లేదు. ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఈరోజు అనంతపూర్ జిల్లాలో రైతులు పడుతున్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక రోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు జలగల్లా ఫీజులు వసూలు చేస్తూ ఉంటే అడిగేటువంటి పరిస్థితి కానీ, నగరంలో తాగడానికి మంచినీరు లేక ట్రాఫిక్లో ప్రజలు విలవిల్లాడుతూ ఉంటే అడిగేటువంటి నాతులు లేడు. ఇలా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉంటే వీరు అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా ఈరోజు పశువుల కన్నా ఒక నీతి ఉంటుంది, అవి ఎక్కడ పోట్లాడాలా, ఎక్కడ ఉండాలా. అనంతపూర్ నగరం హై సొసైటీ ఉన్నటువంటి ఒక కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు, జిల్లా ఎస్పీ గారు ఇక్కడే ఉంటారు, రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్తో పాటు అనేక మంది పిల్లల భవిష్యత్తు గ్రామాల నుంచి వలస వచ్చి తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలా అనేటువంటి ఆలోచనతో నగరంలో సెటిల్ అయ్యి ప్రశాంతంగా ఉంటుంది, శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని వారు భావిస్తే ప్రజలకు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా వారు చేస్తున్నటువంటి మాటలు, వాక్యలు నిజంగా ఇలాంటి వారిన ప్రజలు ఎన్నుకోయింది అని చెప్పి ఈరోజు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో బూతులు, వారి సొంత పత్రికల్లో బూతులు, వారి సొంత ఛానల్లో, అంటే కేవలం తిడితేనే ప్రజాప్రతినిధులు అనేటువంటి చందంగా వ్యవహరిస్తూ ఎవరికన్నా కూడా బాధ్యత అనేటువంటిది వీరు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటే ప్రజలని మభ్యపెట్టి ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు దక్కకోకుండా వీరు రెండు ముఠాలుగా ఏర్పడి ఎవరు అధికారంలో ఉంటే వారు వ్యాపారాలు చేసుకోవడానికి, ప్రకృతి సంపదను కొల్లగొట్టడానికి. గతంలో ఫ్యాక్షనిస్టులు చాలా హుందాగా వ్యవహరించేవాళ్ళు. ఫ్యాక్షన్ జోను ఎవరు వాళ్ళకి ఇబ్బంది ఉందో ఆ జోన్లో మాత్రమే, ఆ కుటుంబాల మధ్య మాత్రమే, ఆ వర్గాల మధ్య మాత్రమే వైరం ఉంటూ భద్రత కోసం పోలీసు కూడా వారిని డేగ కన్నుల్లా చూసేది. కానీ ఈరోజు ఎవరు ఫ్యాక్షనిస్ట్లో
విశాఖపట్నంలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ లో జూలై 11, 12 తేదీలలో జన విజ్ఞాన వేదిక ఎడ్యుకేషన్ స్టేట్ అసెంబ్లీ నిర్వహిస్తున్నట్టు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఎడ్యుకేషన్ కన్వీనర్ గొంటి గిరిధర్ తెలిపారు. గొంటి గిరిధర్, రాష్ట్ర కన్వీనర్, ఎడ్యుకేషన్ కమిటీ, జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్. విద్యాభిమానులందరికీ నమస్కారాలు. జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పూర్వ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తవ్వా సురేష్ గారి నేతృత్వంలో విశాఖపట్నంలో విశాఖ జిల్లా నాయకులు డాక్టర్ ఎన్ చంద్రశేఖర్ గారు, వైఏఆర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ స్టేట్ అసెంబ్లీ నిర్వహిస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ స్టేట్ అసెంబ్లీ విశాఖపట్నంలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్లో జూలై 11, 12 తేదీల్లో జరుగుతున్నది. ఈ కాన్ఫరెన్స్కి ముఖ్య అతిథిగాను ప్రారంభకులుగాను ద్రవిడియన్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ విద్యావేత్త కెఎస్ చలం గారు హాజరవుతూ ఉన్నారు. అతిథులుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె విఎన్ఆర్రావు గారు, అదేవిధంగా విద్యావేత్త ఎంవి ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ ఆర్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా జన విజ్ఞాన వేదిక పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూర్వ ఎమ్మెల్సీ శ్రీ వి బాలసుబ్రహ్మణ్యం గారు, లంకపల్లి బొల్లయ్య కళాశాల కరస్పాండెంట్ గౌరవనీయులు మధుకుమార్ గారు, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ వెంకటేశ్వర్లు గారు తదితరులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొని సందేశాలు ఇవ్వబోతూ ఉన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయి నుండి కేరళ సైన్స్ ఫోరం నాయకులు సి పద్మనాభన్ గారు ఈ 2 రోజుల కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఈ 2 రోజుల కాన్ఫరెన్స్లో ప్రధానంగా నూతన విద్యా విధానం 2020 ఎన్ఈపి 2020 5 సంవత్సరాలుగా అమలు జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీడిఎస్యు ఆధ్వర్యంలో బంద్. పోగొట్టుకున్న వస్తువులను గుర్తించి యజమానికి చేరవేసే డిజిటల్ ప్లాట్ఫారం. ప్రొఫెసర్ విశ్వమోహన్ తో కలిసి ప్రారంభించిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. నత్తనడకన నడుస్తున్న దారుసలం ప్రధాన రోడ్డు నాలా పనులు వెంటనే పూర్తి చేయకపోతే సెక్రటరియట్ ముట్టడిస్తామన్న బీఆర్ఎస్. ప్రజాకళల పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ అవసరం. తిరుమలరావు సేకరణను మ్యూజియంగా ఏర్పాటు చేయాలి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.